ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్ఆర్బీ రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి ప్రారంభం అవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇంకా అప్లై చేయకపోతే నేను ఆల్రెడీ అప్లికేషన్కు సంబంధించినటువంటి వీడియో చేయడం కూడా జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఆ వీడియోలో మీకు క్లియర్ కట్ సమాచారం అయితే లభిస్తుంది. ఈ వీడియోలో మీకు ఈ యొక్క రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారు, దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ గురించి కూడా మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో ఎగ్జామ్ కూడా మనకి ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇండి వరకు అయితే చూడండి. మీరు ఇండి వరకు చూడకుండా కామెంట్ చేస్తే కనుక మీకు ఏం అర్థం కాదు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే లాస్ట్లో ఆ లైక్ని అయితే తీసేయండి. అదేవిధంగా మీ అందరికి ఒక చిన్న విన్నపం ఏంటి అంటే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కనుక ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, లాస్ట్లో జాయిన్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ వచ్చినా కూడా నేను ముందుగా టెలిగ్రామ్లోనే పెడతాను కాబట్టి మీకు అది చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఈ యొక్క టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒక చిన్న విషయం చెప్తే జాగ్రత్తగా చూడండి. ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరికీ ముందుగా ఎగ్జామ్ ఉంటుంది. అది సిబిటీలోనే ఉంటుంది, అంటే కంప్యూటర్ ముందర కూర్చొని మీరు ఎగ్జామ్ రాయడం అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో క్లియర్గా చెప్పాను. అయినా కూడా మీకు వీడియోలో ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో చూడండి, ఈ ఫిజికల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. తర్వాత మెడికల్ చేసేసి మీకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత ఫిజికల్ టెస్ట్ కి ఒక్క పోస్ట్ కి 3 చొప్పున ఫిజికల్ టెస్ట్ కి అయితే పిలుస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ టెస్ట్ కి పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ టెస్ట్ కి ఒక్క పోస్ట్ కి ఒక్కరిని మాత్రమే పిలుస్తారు, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఒక్క పోస్ట్ కి ఒక్కరిని మాత్రమే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మీరు వచ్చిందంటే మీకు 100% జాబ్ వచ్చినట్టే లెక్క. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది మనకు అంటే ఎగ్జామ్ ఏ రకంగా ఉంటుందో చూసుకున్నట్టయితే మీకు మొత్తంగా 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఇక్కడ జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి. కేవలం సైన్స్ నుంచే మీకు ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అనమాట. అర్థమెటిక్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ నుంచి మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇట్లా ఏదైతే బేసిక్ పేపర్స్ ఉంటాయో వాటి నుంచి మనకు 20 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే ఇంగ్లీష్ నుంచి ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉండదు. సో ఇదొక పాయింట్ అయితే గమనించండి. ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఉండదు. ఎస్ఎస్సి జీడీకి చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు, అర్థమెటిక్ నుంచి 25, జిఎస్ నుంచి 25, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అలా ఏం ఉండదు. ఇంగ్లీష్ నుంచి మీకు ఎటువంటి క్వశ్చన్స్ అయితే ఉండవు కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు ఎగ్జామ్ని రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ వీడియో కంటే ముందు 2019లో మనకు ఏ రకంగా కట్ ఆఫ్ ఉండే అని చెప్పేసి ఆ వీడియో చేశాను. ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మీరు అర్థం చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ఎట్లా గట్టిగా ప్రాక్టీస్ చేస్తే మీకు జాబ్ వస్తుందో దానికి తగు ప్రణాళికలు వేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే గట్టిగా అయితే చేసుకోండి. మరి దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంటే అఫ్ కోర్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 3 తప్పు ప్రశ్నలకి ఒక కరెక్ట్ ప్రశ్న అయితే ఎగిరిపోతుంది. అంటే 3 తప్పు మార్కులకి 1 మార్కు ఎగిరిపోతుంది. కాబట్టి ఇదొక విషయం అయితే చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని బేసిక్గా ఉంటాయి. ఇప్పుడు సైన్స్ నుంచి కానీ మ్యాథ్స్ నుంచి కానీ అన్ని కూడా క్వశ్చన్స్ అన్ని మీకు బేసిక్లోనే వస్తుంది. అదొక విషయం అయితే గమనించండి. ఇక దీనికి సంబంధించినటువంటి పర్సంటేజ్ చూసుకున్నట్టయితే ఎవరికి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతారు అని చూసుకుంటే యూఆర్కి 40% మార్కులు రావాలి. అంటే 100లో 40 మార్కులు వస్తే పాస్, ఇంతకంటే చాలా ఎక్కువ మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే 40%, ఓబీసీకి వచ్చేసి 30%, ఎస్సీ ఎస్టీ కూడా 30%. అంటే ఇక్కడ 100లో 30 మార్కులు వచ్చిన వాళ్ళకి పాస్ మార్కులు, ఇక్కడ 100లో 40 మార్కులు వచ్చినకి పాస్
అంతకంటే మీకు ఎక్కువ మార్కులే రావాలి, జస్ట్ పాస్ అంతే. ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ రకంగా ఉంటుంది చూసుకుంటే, అర్థమెటిక్ నుంచి చూసుకుంటే మీకు ఇక్కడనే ఉంది. నేను మీకు పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను కదా, నోటిఫికేషన్ అని చెప్పేసి నేను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. మ్యాథమెటిక్స్ నుంచి మీకు నంబర్ సిస్టమ్ అని, బోర్డ్ మాస్ అని, డిసిమల్స్ అని, ఫ్రాక్షన్స్ అని, ఎల్సిఎం, హెచ్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, ఇట్లా ఎన్ని రకాల ఇక్కడ సబ్జెక్టులు ఉన్నాయి. ఇవన్నిటి మీద మీరు బేసిక్గా ఖచ్చితంగా పట్టు సాధించాలి. ఇందులో పట్టు సాధిస్తేనే మ్యాథమెటిక్ నుంచి మనకి మొత్తంగా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్లో మీరు మంచి క్వశ్చన్స్ అంటే ఎక్కువ మొత్తంలో స్కోర్ చేస్తే మీకు ఈజీగా గిటన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక రీజనింగ్ చూసుకున్నట్టే రీజనింగ్ అనేది చాలా 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 ఈజీ. అందరు చదివేది, ఇది అందరు చేసేది. ఈజీ అంటే ఇది అందరు చేసేది కాబట్టి, ఇది అందరు చేస్తారు కాబట్టి అందరితో పాటు నువ్వు కూడా చేస్తావు. పెద్ద డిఫరెంట్ అంటూ ఏముండదు. ఇది అందరూ చేయలేరండి. మ్యాథమెటిక్స్ అనేది అందరు చేయలేరు కాబట్టి ఎవరు చేయండి నువ్వు చేసినావు అనుకో, ఇక్కడ కొంచెం నీకు ప్లస్ పాయింట్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్. ఎందుకోసం అంటే మనకి ఎగ్జామ్కి ఎంత టైం ఉంది ఏంటని చెప్పేసి నేను మీకు లాస్ట్లో చెప్తాను కూడా. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే, మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక దాని తర్వాత తీసుకున్నట్టయితే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఇక్కడ 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 25 క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ ఆఫ్ సైన్స్. లైఫ్ ఆఫ్ సైన్స్ అంటే ఏంది? మన నిత్య జీవితంలో ఉన్నటువంటి సైన్సే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి కేవలం ఈ 3 సబ్జెక్టుల నుంచి మీకు 25 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి దీన్ని కూడా కొంచెం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇది కొంచెం సముద్రం అని చెప్పచ్చు. ఇందులో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ, అదేవిధంగా అదర్ సబ్జెక్టులు అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇందులో కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం హిస్టరీ నుంచి, ఇండియన్ హిస్టరీ కానీ, అదేవిధంగా పాలిటీ నుంచి కూడా మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాను కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈ యొక్క ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్కు సంబంధించినటువంటి ప్యాటర్న్. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ కనుక ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 120 నిమిషాల వరకు టైం ఉంటుంది. నార్మల్గా మనందరికీ 90 నిమిషాల టైం ఉంటే వాళ్ళకు ఒక 30 మినిట్స్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి ఇక్కడ టైంలో వాళ్ళకు కొంచెము వ్యత్యాసం అయితే ఇస్తారు. ఇదొక విషయం అయితే గమనించండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉన్నా కూడా వాళ్ళకి కంపల్సరీ చెప్పే ప్రయత్నం అయితే చేయండి. మరి ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కులతోటి పాస్ అవుతారో వాళ్ళని ఒక్క పోస్ట్కి 3 చొప్పున ఒక ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఒక్క పోస్ట్కి 3 అంటే 1:3 రేషియోలో దీనికి పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో మేల్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే 35 కేజీలు ఉన్నటువంటి ఒక బస్తాని మీరు భుజం మీద ఎత్తుకొని 100 మీటర్ల వరకు మీరు పరిగెత్తాలి. దానికి సమయం వచ్చేసి 2 నిమిషాలు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1000 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. అంటే 1 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ని 4 నిమిషాల 15 సెకండ్ల లోపు మీరు పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకి. ఫిమేల్ వాళ్ళకి వచ్చేసి 20 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని 100 మీటర్లు మీరు మోసుకెళ్ళాలి. అది దానికి సమయం వచ్చేసి 2 నిమిషాలు ఉంటుంది. మహా అంటే ఒక ఇసుక బస్తానే ఉంటుందండి. ఆ ఇసుక బస్తాని మీరు మోసుకుపోయి అంటే భుజం మీద పెట్టుకొని కొంచెం స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళేసి 100 మీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దానికి సమయం 2 నిమిషాలు. అదేవిధంగా వీళ్ళకు కూడా 1 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. దానికి సమయం వచ్చేసి 5 నిమిషాల 40 సెకండ్ల లోపు మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఫిమేల్ వాళ్ళకి. ఈ రకంగా మేల్ వాళ్ళకి, ఫిమేల్ వాళ్ళకి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ఒక విషయం అయితే గమనించండి. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా 1:1, ఓకేనా? ఒక పోస్ట్ ఒకరిని మాత్రం పిలుస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు కంపల్సరీ. ముఖ్యంగా కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాట్లోనే ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఒక్కసారి ఆ పాయింట్ని కూడా మీరు ఇక్కడ చూడండి. సో మీరు ఇక్కడ ఒక పాయింట్ని కనుక గమనించినట్లయితే, సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద డీవీ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ అని చెప్పారు. సో వాళ్ళు ఏ ఫార్మాట్లో అడిగారో ఆ ఫార్మాట్లోనే మన సర్టిఫికేట్స్ని తీసుకుపోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, నో అడిషనల్ టైం విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ నాట్ ప్రొడ్యూసింగ్ దర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ దేర్ డేట్ ఆఫ్ డీవీ. ఓకేనా? ఇది గమనించండి. ఒకవేళ ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అవి చూసుకున్నట్టయితే ఒకవేళ మన సర్టిఫికేట్ తీసుకురాకపోతే మనకు సమయం ఇస్తుండే. సో వీళ్ళు ఏంటంటే అడిషనల్ డాక్యుమెంట్స్కి మీకు సమయం అయితే ఇవ్వము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కేటగిరీ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే వాళ్ళు మరీ చెప్పారు. మీరు ఒక్కసారికి పాయింట్ చూడండి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయి ఉన్నట్లయితే ఒకవేళ వీళ్ళు అడిగిన ఫార్మాట్లో కనుక మీరు సర్టిఫికేట్
సర్టిఫికేట్ తీసుకురాకపోతే మిమ్మల్ని వాళ్ళు యూఆర్ కేటగిరీ కింద కన్సిడర్ అయితే చేస్తారు. ఓకేనా? కాబట్టి ఒకవేళ మీకు రిజర్వేషన్ లో జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళు అడిగిన ఫార్మాట్ లో సర్టిఫికేట్ ని ఇప్పుడే సిద్ధం చేసుకుని అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు మరొకసారి చూడండి. ద సర్టిఫికేట్ షుడ్ బి యాజ్ పర్ ద ఫార్మాట్ annexed. సర్టిఫికేట్ అబ్టైనెడ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మాట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే ఒకవేళ మనం స్టేట్ సర్టిఫికేట్ తీసుకపోతే కనుక వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ అయితే చెయ్యరు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్ లో చెప్పడం అయితే జరిగింది. మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం చెప్పండి? వీళ్ళు నోటిఫికేషన్ లో చెప్పిన విధంగా కేటగిరీ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకుని అయితే పెట్టుకోండి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళ సర్టిఫికేట్, ఇది ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట. నేను ఆల్రెడీ వీటిని ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ వీడియో చూసి వీటిని సిద్ధం చేసుకుని అయితే పెట్టుకోండి. మరొక పాయింట్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ కేటగిరీ సర్టిఫికేట్ పెట్టినా ఏం కాదు, అంటే స్టేట్ సర్టిఫికేట్ పెట్టినా ఏం కాదు, సెంట్రల్ పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇగో దీన్ని సెంట్రల్ ఫార్మాట్ అంటారు. ఇప్పుడు నేను చూపించేది ఇది సెంట్రల్ ఫార్మాట్. ఇది మీకు వెళ్తే పెట్టండి, లేకపోతే మీ దగ్గర స్టేట్ ఉన్నదే పెట్టండి. కాకపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీ ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఈ పాయింట్ అయితే గమనించండి. సో ఇదన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ దగ్గర చూసుకున్నట్లయితే మీకు ఒక చిన్న పాయింట్ అయితే మిస్ అయ్యాను. అదేంటి అంటే ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. బ్రో మరి ఎగ్జామ్ అనేది మనకు తెలుగులో ఉంటుందా అంటే ఉంటుందండి. ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్ ఉంటుంది. అందులో తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మీరు చూస్తే కనుక మీకు అక్కడ అర్థమవుతుంది మీకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో పెట్టుకోవాలనుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు పెట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మరి అంతా బాగానే ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మరి ఎప్పుడుండే అవకాశం ఉంటుంది బ్రో అని చెప్పేసి మీ అందరికీ డౌట్ అయితే ఉంటుంది. సో దాని గురించి ప్రజెంట్ ఇప్పుడు డిస్కషన్ అయితే చేద్దాము. ప్రజెంట్ మనకు ఆర్ఆర్బి చూసుకున్నట్లయితే సీక్వెన్స్ గా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసిందో నోటిఫికేషన్ ఒకటి కంప్లీట్ చేసుకుంటూ పోతుంది. అందులో భాగంగానే మనకు నెక్స్ట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అంటే నెక్స్ట్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఏది అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకు నెక్స్ట్ ఉంది. ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి తర్వాత అంటే ఏదైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ తర్వాత ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మార్చిలో ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా దాదాపు ఒక నెల నుంచి నెల కంటే ఎక్కువ రోజులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత అంటే మరొక నెల లేదా ఇంకొక నెల కూడా గ్యాప్ తీసుకున్నా కూడా తప్పలేదు. మరొక నెలన్నర తర్వాత ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఒక నెల రోజుల కంపల్సరీ అయితే పోతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక 3 నుంచి 4 నెలల సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఒక 4 నెలల తర్వాత ఈ యొక్క గ్రూప్ డి కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. సింపుల్ గా అనుకున్నా కూడా మీకు ఒక 4 నెలల సమయం అయితే ఉంది. కాబట్టి ఈ పేపర్ ని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పేపర్ని ఎలా ప్రిపేర్ అయితే మీరు దాన్ని కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందో చూసుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇదన్నమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.